హలో మై డే బంగారం ఎలా ఉన్నారు అందరూ. నేను తీసుకొచ్చేసాడు ఇంకొక బ్లాక్ బస్టర్ లాంచ్ టీవీఎస్ నుంచి. బ్యాక్ టు బ్యాక్ లాంచెస్. ఆల్రెడీ ఐస్లో వాళ్ళు ఇంటర్ లాంచ్ చేసి దుమ్ము లేపారు. ఇప్పుడు పండగకి ముందు మళ్ళీ ఇంకొక ఈవీ రేంజ్లో వాళ్ళ ఐక్యూబ్ ఒక సక్సెస్. 6.5 lakh కస్టమర్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఆఫ్ ఐక్యూబ్ అనమాట. దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆర్బిటర్ లాంచ్ చేసేసారు విత్ అఫోర్డబుల్ ప్రైసింగ్ అండ్ టాప్ నాచ్ బిల్డ్ అండ్ అమేజింగ్ ఫీచర్స్. సో ఏమేమి ఆఫర్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాము. So these are the color variants of the Orbiter. Feel free to comment your favorite color. The neon looks the best. Even the blue color looks absolutely stunning. Try to comment which one is your personal favorite. Let me just zoom in. Looks absolutely stunning. సో మీరు చూసినట్లయితే మనకి ఇది బండి ఒక డిజైన్ సిల్హౌట్. ఫస్ట్ నేను కొంచెం మీకు జూమ్ చేసి దీని యొక్క బ్యూటీని చూపిస్తాను. బిల్డ్ క్వాలిటీ ఇదంతా ఎల్ఈడి లైటింగ్ ఆల్ రౌండ్ అండి. ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది. ఫ్రంట్ విండ్ స్క్రీన్, క్లియర్ విండ్ స్క్రీన్ నీట్గా ఆఫర్ చేశారు. అండ్ మిర్రర్స్ అనేది మంచి పని చేస్తున్నాయి కానీ బెటర్ క్వాలిటీ మిర్రర్స్ ఆఫర్ చేసి ఉండొచ్చు. ఫ్రంట్ ప్యానల్ చాలా నీట్గా ఆఫర్ చేయబడింది. ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. టీవీఎస్ లోగో అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆర్బిటర్ బ్రాండింగ్ అక్కడ ఉంది. సిల్వర్ విత్ బ్లూ కలర్ చాలా ప్రీమియం కనిపిస్తుంది. చాలా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది అండ్ చాలా న్యూ ఏజ్ డిజైన్ లాంగ్వేజ్ని తీసుకొస్తుంది. ఫ్రంట్ ఫెండర్ కూడా ఒక యూనిక్ డిజైన్ ఆఫర్ చేశారు. చూడంగానే ఫ్రెష్ డిజైన్ లాంగ్వేజ్ని పరిచయం చేస్తుంది. అండ్ మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు టు ఆఫర్ సుప్రీం ప్లస్ రైడ్ క్వాలిటీ అండ్ 14-inch వీల్ ఫ్రంట్, వెనకాల 12-inch వీల్ అనమాట. అండ్ అలాయ్ వీల్ డిజైన్ కూడా కొత్తగా ఆఫర్ చేశారు. దీనిలో డిస్క్ బ్రేక్ ఆఫర్ చేయలేదు కానీ సింక్రనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫర్ చేశారు. అంటే మీరు వెనకాల బ్రేక్ ప్రెస్ చేసినా కానీ ఫ్రంట్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది టు ఆఫర్ ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. అండ్ సీట్ హైట్ చూసినట్లయితే 763 mm అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే అరౌండ్ 165 mm. గో ఆర్బిటింగ్ అనే బ్రాండింగ్తో పాటు వస్తుంది. అండ్ సీట్ చాలా స్పేషియస్గా ఉంది. పక్కా ఫ్యామిలీ స్కూటర్గా పనిచేస్తుంది. చాలా మంచి టెక్స్చర్ ప్యాటర్న్ ఇచ్చారు సచ్ దట్ యూ డోంట్ స్లైడ్ ఫార్వర్డ్ వైల్ బ్రేకింగ్ హార్డ్. ఆర్బిటర్ బ్రాండింగ్ అనేది ఉంది. ఇక్కడ స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ ఆఫర్ చేశారు. ఆర్బిటర్ బ్రాండింగ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ మనకి ఫుట్ పెగ్స్, రైడర్ ఫుట్ అంటే పిలియన్ ఫుట్ పెగ్స్ అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాము. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది ఆఫర్ చేశారు. కార్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్ టు ఆఫర్ సుపీరియర్ లెగ్ రూమ్ ఫర్ టాలర్ రైడర్స్. అండ్ ఫ్రంట్ హుక్ అనేది మనకి బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్ హుక్ ఆన్ చేసుకోవడానికి. బ్యాటరీ అనేది సెంట్రల్లీ ప్లేస్డ్ అండి. బ్యాటరీ అనేది ఇక్కడ ప్లేస్ చేయబడింది టు ఆఫర్ సుపీరియర్ హ్యాండ్లింగ్, గ్రేట్ బ్యాలెన్స్, గుడ్ బాడీ బ్యాలెన్స్ అండ్ గుడ్ స్టెబిలిటీ, హై స్పీడ్ స్టెబిలిటీ అండ్ గుడ్ అజిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మాస్ సెంట్రలైజేషన్కి హెల్ప్ చేయడానికి. బిఎల్డిసి మోటార్ అనేది వెనకాల ఆఫర్ చేశారు. 12-inch వీల్ నేను చెప్పినట్టు డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ కూడా ఉంది వెనకాల. అండ్ టెయిల్ ల్యాంప్ చాలా క్లీన్గా, చాలా సీమ్లెస్గా డిజైన్ చేయబడి ఉంది. అదే న్యూ ఏజ్ అండ్ ఆ ఒక స్టైలిష్ ఎలిమెంట్ని తీసుకొస్తుంది. డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, బిఎల్డిసి మోటార్, బ్రష్లెస్ డీసీ మోటార్ అంటారు. సో అది కూడా ఇక్కడ ఆఫర్ చేయబడింది. సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండు కూడా ఆఫర్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది నీట్గా ఆఫర్ చేశారు. అండ్ సీట్ కింద స్టోరేజ్ స్పేస్ మనం చూసినట్లయితే మనకి 34 liters స్టోరేజ్ స్పేస్ అండి. బోత్ ద హెల్మెట్స్ మనకి ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది లభిస్తుంది. సో అదొకటి చాలా క్లాస్ లీడింగ్ థింగ్. అండ్ బ్యాక్ రెస్ట్ ఇస్తే బాగుండు అనేది చాలామంది కోరుకుంటారు. మేబీ యాక్సెసరీ కింద ఆఫర్ చేయొచ్చు. ఇంకోటి మనకి స్పీడో కన్సోల్ చూసినట్లయితే ఒకలాంటి సెగ్మెంటెడ్ డిస్ప్లే ఆఫర్ చేశారు. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ అవన్నీ ఉన్నాయి. అండ్ 82% బ్యాటరీ. అండ్ మోటార్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. మోటార్ ఆన్ చేస్తే మనకి స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనేది చూపిస్తుంది. రేంజ్ అనేది చూపిస్తలేదు, ఓడోమీటర్ అనేది చూపిస్తుంది. మోడ్ అనేది మనము క్లాక్, ట్రిప్ ఏ, ట్రిప్ బి ఇవి చూపిస్తుంది. రేంజ్ డిస్టెన్స్ టు ఎంటీ 94 kilometers చూపిస్తుంది మనకి ఇక్కడ. సో 94 kilometers రేంజ్, 82% దాంట్లో బ్యాటరీతో పాటు. అండ్ మోడ్ అనేది మనం చేంజ్ చేస్తే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము.
స్టార్ట్ చేస్తే ఇప్పుడు మన ఈకో మోడ్లోనే 94 కిలోమీటర్స్ చూపిస్తుంది 82% ఛార్జ్తో. అదే మోడ్ చేంజ్ చేస్తే 80 కిలోమీటర్స్ చూపిస్తుంది విత్ 82% ఛార్జ్. ఇది మీరు గమనించాలి. అండ్ ఇప్పుడు మనం మోటార్ ఆఫ్ చేసుకుందాము. సో మోటార్ కంట్రోలర్ స్విచ్ ఇక్కడ ఆఫర్ చేశారు. పార్కింగ్ మోడ్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. మోడ్ స్విచ్ చేయడానికి సిటీ అండ్ ఈకో మోడ్ ఇక్కడ ఆఫర్ చేశారు. హై బీమ్ ఫ్లాషర్ ఇక్కడ ఉంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి పార్కింగ్ బ్రేక్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో పార్కింగ్ బ్రేక్ ఎలా పనిచేస్తుంది, మనం స్లోప్స్ పైన బండిని పెట్టినప్పుడు పెట్టి ఇది లాక్ చేసేస్తే మనకి ఇన్క్లైన్లో బండి రోల్ బ్యాక్ కాకుండా కాపాడుతుంది. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఇది యూజ్ చేసేటప్పుడు వాళ్ళు సడన్గా బండిని కంట్రోల్ చేయలేకపోతే ఇన్క్లైన్ పైన ఈ పార్కింగ్ బ్రేక్ పెట్టేస్తే బండి అక్కడనే ఆగిపోతుంది. అండ్ హిల్ హోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది బండి ఆన్లో ఉన్నప్పుడు. సో అలా రెండు పరంగా మనకి స్టెబిలిటీ అనేది ఆఫర్ చేశారు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. ఇక్కడ ఒక గ్లవ్ బాక్స్ అనేది ఆఫర్ చేశారు. ఇప్పుడు మనకి రెగ్యులర్ దీని గురించిన ఫీచర్స్ అనేది మనం తెలుసుకుందాం. ఏదైతే మనకి ఒక ఈవీ నుంచి తెలుసుకోవాలి. బ్యాటరీ ప్యాక్, దాని రేంజ్, ఛార్జింగ్ టైం అదంతా. ఓకే, సో మీరు చూసినట్లయితే మనకి దీంట్లో చెప్పినట్టు బ్యాటరీ ప్యాక్ సెంట్రల్లీ ప్లేస్డ్ 3.1 kWh బ్యాటరీ ప్యాక్. రేంజ్ అనేది 158 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్. ట్రూ రేంజ్ ఎంత అని మీరు అడగచ్చు. ట్రూ రేంజ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒకవేళ మీరు ఈకో మోడ్లో నడిపించినట్లయితే దగ్గర దాపు 115 to 116 కిలోమీటర్స్ రావచ్చు. అండ్ లేదు మీరు సిటీ మోడ్లో నడిపిస్తే, ఎందుకంటే సిటీ మోడ్లో టాప్ స్పీడ్ అనేది 68 km/h. సో దాంట్లో మీరు నడిపిస్తే మీకు 98 వరకు రావచ్చు కిలోమీటర్స్ రేంజ్ అనేది చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే అది కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే 80%కి మనకు 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 100%కి దగ్గర దాపు 100 చూపిస్తుంది సిటీ మోడ్లో. అదే దీంట్లో మనము చూసినట్లయితే మనకి ఇంకా ఎక్కువ చూపించింది. రియల్ వరల్డ్లో వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు దగ్గర దాపు 136 కిలోమీటర్స్ వాళ్ళకి రేంజ్ వచ్చిందంట, డిపెండింగ్ ఆన్ రైడింగ్ కండిషన్స్ అండ్ రైడింగ్ మోడ్స్, స్విచ్చింగ్ బిట్వీన్ రైడింగ్ మోడ్స్. నెక్స్ట్ ఛార్జింగ్ టైం ఎంత. సో మనకి 0 to 80% అనేది 4 hours 10 minutesలో మనకి 650 watt ఛార్జర్తో పాటు పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది. దీంతో పాటు దాంట్లో మీరు 4 hours ఛార్జ్ చేసుకోవచ్చు 0 to 80%. అదొక మంచి విషయం. 0 to 40 6.8 seconds అనుకుంటాను, కొంచెం స్లోనే. సో మరీ అగ్రెసివ్గా వాళ్ళు చేయకుండా దీన్ని ఒక డైలీ లేమ్యాన్ అండ్ ఒక యంగ్ జనరేషన్ కిడ్కి, ఇది బేబీ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళు బేసిక్లీ టార్గెట్ చేస్తూ చేసిన వెహికల్. అంటే ఫంకీ లుకింగ్ స్కూటర్, కానీ ఫ్యామిలీలు కూడా అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మంచి స్పేషియస్ సీట్ ఉంది, ఫ్లోర్ బోర్డ్, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది, అండ్ లగేజ్ క్యారింగ్ కెపాసిటీ ఉంది. అంటే మనకి ఫ్రంట్ హుక్ అవన్నీ ఆఫర్ చేశారు. మంచి బూట్ స్పేస్ ఆఫర్ చేశారు. సో అన్ని పరంగా గుడ్ ఆల్రౌండ్ కేబిలిటీ. క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేశారు. క్రూజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది అంటే ఒకసారి ట్యాప్ చేస్తే అది అడుగుతుంది మళ్ళీ ఇదే స్పీడ్లో మీకు సెట్ చేయాలని. సెకండ్ టైం ట్యాప్ చేయగానే లాక్ అయిపోతుంది ఆ స్పీడ్లో. సే ఫర్ ఇన్స్టెన్స్ మీకు నాకు తెలిసి 20 to 60 km/h మధ్యలో అది పనిచేస్తుంది ఒకవేళ సిటీ మోడ్లో. అండ్ దీంట్లో 20 to 40 kilometers మధ్యలో మీకు పనిచేస్తుంది ఏదైతే ఈకో మోడ్లో. సో 20 to 60లో పెట్టుకోవడం అప్పుడు మంచిది. ఏంటంటే 50+లో ఉన్నప్పుడే బండి స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ చేయి వదిలేసినా కానీ, లేదంటే జస్ట్ మనకి ఆ థ్రాటిల్ వదిలేసి కొంచెం రిలాక్స్ అవ్వాలంటే క్రూజ్ సెట్ చేసేసి 40లో మనం మీరు నార్మల్ 20 నుంచి కూడా క్రూజ్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు థ్రాటిల్ యూస్ చేసి అలసట అనిపిస్తుందంటే మీరు జస్ట్ అది వదిలేసి, నేను చేతుల్లో వదిలేసి నడిపిమని ఎప్పటికీ చెప్పను. ప్లీజ్ డోంట్ ట్రై దట్ ఇన్ పబ్లిక్ రోడ్స్ అండ్ రెగ్యులర్ ట్రాఫిక్ కండిషన్స్. సో ఒక చెయ్యి హ్యాండిల్ బార్ పైన ఉండనివ్వండి, థ్రాటిల్ కావాలంటే మీరు వదిలేయచ్చు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. ప్రైజింగ్ మెయిన్ ఐసింగ్ ఆన్ ద కేక్. ఎందుకంటే మనకి 99,000 అంటే బిలో 1 lakh 99,900 అనుకుంటాను. సో దానికి ఇటువంటి ఒక 3.1 kWh బ్యాటరీ ప్యాక్, 158 ఐడీసీ రేంజ్, మనకి ఛార్జింగ్ టైం 4 గంటలకి ఆల్మోస్ట్ 80% ఛార్జ్, అండ్ మంచి యూజబిలిటీ, క్రూజ్ కంట్రోల్ ప్లస్ హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ ఫీచర్, 34 liters బూట్ స్పేస్. సో ఇవన్నీ కూడా ఆఫర్ చేసి మనకి ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనకు వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.